బ్రేకింగ్ న్యూస్ ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో శ్రీరామ్ డైరీపై ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్ చేశారు. శ్రీరామ్ డైరీలో భారీగా కల్తీ జరుగుతుందనే సమాచారంతో దాడులు నిర్వహించారు. పన్నీర్, నెయ్యి, కోవాలో హానికర పదార్థాలను వాడుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. శ్రీరామ్ డైరీలో తయారవుతున్న పదార్థాలను తెలంగాణకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. పన్నీర్ స్మూత్ గా ఉండటానికి గ్లిజరిన్, మోనో స్టెరాయిడ్ ఫ్లెక్స్ కలుపుతున్నట్లుగా గుర్తించారు. దీంతో పాటు పాలలో ఎసిటిక్ యాసిడ్ కలుపుతున్నట్లుగా తేల్చారు. అన్ని పరిశీలించి శాంపిల్స్ సేకరించామని అధికారులు చెప్పారు. రిపోర్ట్ ఆధారంగా క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. ఈరోజు ఇక్కడ శ్రీరామ్ డైరీలో ముండ్లమూరు మండలం శ్రీరామ్ డైరీలో తనిఖీలు చేయడం జరిగింది. ఈ తనిఖీల్లో భాగంగా పన్నీర్ అనేది తయారు చేస్తున్నారు. ఇక్కడ నుంచి తయారు చేసి హైదరాబాద్ వరకే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. హైదరాబాదు, తెలంగాణ ఏరియాలన్నిటికీ వెళ్తుంది ఇక్కడ నుంచి. ఇది ఎలా తయారు చేస్తున్నారు అనే దాని మీద మేము శాంపిల్ సేకరించాము. పన్నీర్ శాంపిల్ సేకరించాము. తర్వాత బటరు, కోవా శాంపిల్ సేకరించాము. గ్లిజరాల్ మోనోస్టెరేట్ ఫ్లేక్స్ అనేది ఒక ఏజెంట్ ఉంది. ఒక ఏజెంట్ని కలుపుతున్నారు. ఏంటంటే అది స్మూత్నెస్ కోసం కలుపుతున్నారు. అది ఎంతవరకు కలుపుతున్నారా అనే దాని మీద ల్యాబ్కి రిపోర్ట్స్ శాంపిలింగ్ తీసి పంపిస్తున్నాము. తర్వాత ఎసిటిక్ యాసిడ్ అనేది కలుపుతున్నారు. తర్వాత స్కిమ్డ్ మిల్క్ పౌడర్ అనేది కలుపుతున్నారు. స్కిమ్డ్ మిల్క్ పౌడర్ మంచిదా కాదా? పాలని ఏం చేయాలంటే కోవా చేసేటప్పుడు పాలని ఇరక్కొడటానికి ఎసిటిక్ యాసిడ్ వాడతారు. అది చాలా లిమిటెడ్గా వాడాలి. దాని మోతాదు దాటి వాడితే కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి హానికరం. కాబట్టి దాన్ని శాంపిల్ సేకరించాము. హైదరాబాద్ ల్యాబ్కు పంపిస్తున్నాము. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జయరామ్ అందిస్తారు. జయరామ్, అసలు శ్రీరామ్ డైరీలో ఏం చేస్తున్నారు? అక్కడ తయారు చేసే పన్నీర్ కానివ్వండి, పాలతో తయారు చేసే ఉత్పత్తులు అన్నీ కూడా చాలా దారుణంగా అన్నీ వాడుతున్నారు అని చెప్తున్నారు. వాడకూడని పదార్థాలన్నీ కూడా దాంట్లో గుర్తించినట్లుగా తెలుస్తోంది. సో ఏం జరుగుతుంది? యాజమాన్యం ఏం చెప్తున్నారు? మౌనిష, ప్రకాశం జిల్లా ముల్లూరు మండలం శ్రీరామ్ మిల్క్ డైరీపై ఈరోజు ప్రకాశం జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు, అదేవిధంగా స్థానిక పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులో శ్రీరామ్ మిల్క్ డైరీలో భారీగా కల్తీ జరుగుతున్నట్లు కూడా అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు తేల్చారు. అయితే ఇక్కడ ఈ పాలల్లో ఎక్కువ రసాయనాలు వాడుతున్నట్లు కూడా అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్పారు. ఇక్కడ ఎక్కువగా కోవా, అదేవిధంగా ఇక్కడ ఇంకా కొన్ని పదార్థాలు తయారవుతుంటాయి. ఇక్కడ తయారైన ఈ యొక్క ఫుడ్స్ ను ఇటు ఏపీ, తెలంగాణ ఈ రాష్ట్రాలకు అయితే ఇక్కడ సప్లై చేస్తుంటారు. అయితే ఇది ప్రకాశం జిల్లాలో శ్రీరామ్ మిల్క్ డైరీ అనేది ఒక ఫేమస్ డైరీ. ఇంత గుడ్ నేమ్ ఉన్నట్టు ఈ డైరీలో ఇలాంటి హానికర పదార్థాలు ఆ డైరీలో ఇటు వాడుతున్నట్లు అయితే ఈ రోజు సమాచారం ఉంటే ఒక పక్క రైతులు కానీ, ఒక పక్క జిల్లా ప్రజలు కానీ ఒకసారి ఇటు షాక్ అయ్యారు. అయితే ఈ శాంపిల్స్ తీశారు ఇక్కడ ఫుడ్ సేఫ్టీ అధికారులు. హైదరాబాద్ ఈ ల్యాబ్ పంపారు. ఒకవేళ నిజంగానే ఈ ప్రమాదకరమైన ఈ రసాయనాలు ఆ డైరీలు వాడితే ఇక్కడ క్రిమినల్ చర్యలు తప్పని కూడా ఒక పక్క ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇక్కడ అంటున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ జయరామ్.